మన టీమిండియా సౌత్ ఆఫ్రికా వేదికగా సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26వ తేదీన స్టార్ట్ కాబోతుంది. సో WTCని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్ అయితే 2 జట్లకు చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మన టీమిండియా ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. దీంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్పై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే రేపటి నుండి స్టార్ట్ కాబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 2 జట్లలో ఉన్న ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ జరిగాయి, ఏ ప్లేయర్ మీద ఏ ప్లేయర్కు పై చేయి ఉంది, మెయిన్లీ మన కింగ్ విరాట్ కోహ్లీను ఒక బౌలర్ టెన్షన్ పెడుతున్నాడు. సో అతను ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ఏడెన్ మార్క్రమ్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీంలో స్పిన్ను బాగా ఆడగలిగే ప్లేయర్ మార్క్రమ్ ఒక్కడే. మెయిన్లీ బాల్ బాగా ఓల్డ్ అయిన తర్వాత కూడా అతను స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఫేస్ చేస్తాడు. బడెన్ అశ్విన్కి చూసుకుంటే ఇప్పటివరకు మార్క్రమ్ మీద చాలా వరకు మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ మొత్తం 4 ఇన్నింగ్స్లో తలపడితే అతని 2 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి. సో ఫర్ షూర్ మార్క్రమ్ అయితే ఇప్పటివరకు అశ్విన్ బౌలింగ్లో ఎంతో కొంత తడబడ్డాడు. బట్ ఎనివే పేస్ బౌలింగ్ అనుకూలించి సౌత్ ఆఫ్రికా పిచ్ల మీద అశ్విన్ మార్క్రమ్ను ఎలా కంట్రోల్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 4 కేఎల్ రాహుల్ వర్సెస్ మార్కో హెన్సన్. ఇదైతే ఒక అదిరిపోయే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఒక సెంచరీ కొట్టాడు. అలాగే ప్రజెంట్ అతను ఫామ్ చూసుకుని కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంది. పైగా ఈ సిరీస్లో మొట్టమొదటిసారి టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపింగ్ కూడా చేయబోతున్నాడు. సో రాహుల్పై అయితే సిరీస్లో చాలా అంచనాలు ఉన్నాయి. బట్ అతనికైతే మార్కో హెన్సన్ లాంటి ఒక యంగ్ బౌలర్ నుండి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో హెన్సన్ రాహుల్ను చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ మొత్తం 5 ఇన్నింగ్స్లో తలపడితే కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి అతన్ని ఏకంగా 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో టెస్ట్ ఫార్మేట్లో ఒక బ్యాట్స్మెన్ను 5 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా బౌలర్ ఆ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఒక కొత్త రోల్ టెస్ట్ సిరీస్లోకి అడుగు పెట్టబోతున్న కేఎల్ రాహుల్ మార్కో హెన్సన్ ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 3 డీన్ ఎల్గర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే ఇనీషియల్గా ఉండబోయే ఒక టాప్ నాచ్ బ్యాటిల్. మెయిన్లీ డీన్ ఎల్గర్ సౌత్ ఆఫ్రికా టీం తరపున మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ అతనికి ఇదే చివరి టెస్ట్ సిరీస్ కూడా అంటున్నారు. సో డీన్ ఎల్గర్ అయితే ఒక జెన్యున్ టెస్ట్ ఫార్మాట్ బ్యాట్స్మెన్. అండ్ ఆల్సో లాస్ట్ టైం మన ఇండియాతో సిరీస్ జరిగినప్పుడు చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ ఎంత త్వరగా అవుట్ చేస్తే అది మన టీమిండియాకి అంత మంచిది. అండ్ ఇచ్చేయడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే ఎల్గర్ మీద అతనికి కొంతవరకు మంచి రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్లో 112 పరుగులు ఇచ్చి 4 సార్లు అవుట్ చేశాడు. అంటే యావరేజ్ 28. సో ఇదైతే డీన్ ఎల్గర్ కెరీర్ యావరేజ్ కంటే తక్కువ యావరేజ్. మరి ఈ సిరీస్లో కూడా బుమ్రా తనకి ఎల్గర్ మీద ఉన్న మంచి రికార్డుని కంటిన్యూ చేస్తాడో లేదో వేచి చూడాలి. నెంబర్ 2 రోహిత్ శర్మ వర్సెస్ కగిసో రబాడా. ఇది కూడా ఇనీషియల్గా ఉండబోయే మరో బ్యాటిల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ రోహిత్ శర్మ చాలా అటాకింగ్ మోడ్లో ఆడుతున్నాడు. సో ఫామ్ వైజ్ చూసుకుంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. కానీ టెస్టులో అతనికి సౌత్ ఆఫ్రికా గడ్డ మీద అంత మంచి రికార్డు లేదు. కేవలం 15 యావరేజ్ మాత్రమే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన హిట్ మ్యాన్ కగిసో రబాడా మీద ఇప్పటివరకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో ఇప్పటివరకు అతను బౌలింగ్లో 9 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ 100 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 5 సార్లు అవుట్ అయిపోయాయి. అంటే రబాడా బౌలింగ్లో రోహిత్ శర్మ యావరేజ్ కేవలం 20గా మాత్రమే ఉంది. సో ఫర్ షూర్ తన హోమ్ కండిషన్స్లో రబాడా మరోసారి రోహిత్ శర్మ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. మెయిన్లీ ఇనీషియల్గా కొత్త బాల్తో అతను ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. చూడాలి మరి మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్న మన హిట్ మ్యాన్ రబాడాని ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ లుంగి ఇంగ్డే. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఎందుకంటే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన మన ఇండియన్ బ్యాటింగ్ సెటప్లో కేవలం కోహ్లీకి మాత్రమే సౌత్ ఆఫ్రికా గడ్డ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికాలో అతని బ్యాటింగ్ యావరేజ్ 50 కంటే ఎక్కువగా ఉంది. సో మన టీమిండియా సిరీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ చాలా బాగా పెర్ఫామ్ చేయాలి. బట్ అతనికి సౌత్ ఆఫ్రికాలో మంచి రికార్డు ఉన్నప్పటికీ లుంగి ఇంగ్డే మీద మాత్రం అంత మంచి రికార్డు లేదు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 9 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 9 ఇన్నింగ్స్లో అతను బౌలింగ్లో 66 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 4 సార్లు అవుట్ అయ్యాడు. అంటే అతని బ్యాటింగ్ యావరేజ్ 16.5. సో కోహ్లీకి అయితే ఖచ్చితంగా లుంగి ఇంగ్డీకి అగైనెస్ట్గా చాలా బ్యాడ్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క బౌలర్ మీద తప్పిస్తే మిగతా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ అందరి మీద కూడా కోహ్లీకి అదిరిపోయే రికార్డు ఉంది. బట్ ఈ ఒక్క బౌలర్ మీద మాత్రమే కొంతవరకు బ్యాడ్ రికార్డు ఉంది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే లుంగి ఇంగ్డే మరియు కగిసో రబాడా వీళ్ళిద్దరు కూడా ఇంజరీస్ నుంచి బయటకు వచ్చి టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. దీంతో మన హిట్ మ్యాన్ మరియు కింగ్ వీళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ తీసుకోగలిగితే మనకు ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో విజయం లభిస్తుంది. సో ఇవి గైస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఉన్న టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.